టీడీపీ పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కి ఇక రచ్చరచ్చే. తాజాగా మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇలా చెప్తున్నారు. ఎప్పుడైనా టీడీపీకి సంబంధించిన పార్టీ భాగస్వామ్యం తీసుకునే హక్కు తనకుందని, మరి తనకు తప్ప మిగతా వాటన్నిటికీ కూడా సానుకూలమైన ఫలితాలే మరి వస్తాయని జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. టీడీపీకి సంబంధించినటువంటి విషయంలో మరి భారీగా మార్పులు అయితే చేర్పులు జరుగుతాయి. ఆ 41 కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీట్ల సర్దుబాటు విషయంలో ప్రతి ఒక్కరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ నిర్ణయాలు తీసుకోవాల్సింది తెలుగుదేశం, జనసేనని టీడీపీ పార్టీ పగ్గాలు నాకు అప్పగించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే కొంచెమైనా ఆలోచించాలి అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయాలైతే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏదైనా అభిమానులు సైతం వీటి గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి పార్టీ పగ్గాలు తీసుకోవడానికే వస్తున్నారని, త్వరలోనే వాటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఒక పక్క సినిమాలు చేస్తూ మరోపక్క రాజకీయాల్లోకి రావడానికి ఆయన సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తోంది. తాజాగా తారక్ కోసం తెలుగుదేశం పార్టీ సైతం అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. మళ్ళీ దానికి సంబంధించిన విషయాల్లో కేటగిరీస్ ఏవైనా ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది. కానీ ఇలా అంతా కలగూరగంపలాగా ఉంటే ఏం బాగుంటుంది అంటూ చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు త్వరలోనే తీసుకోబోతున్నారట.